రాజమౌళి ఫ్లాప్స్ అంటూ ఎరుగని దిగ్గజ దర్శకుడు. బాహుబలితో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి RRR తో ఆస్కార్ వేదికపై తెలుగు పాటను ప్రపంచానికి పరిచయం చేశారు. RRR సినిమాతో తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదగడంతో రాజమౌళి తర్వాత తెరకెక్కించబోయే సినిమాపై ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికీ రాజమౌళి తన తర్వాతి సినిమా మహేష్ బాబుతో అని క్లారిటీ ఇచ్చేశారు. SSMB 29 అనే ప్రీ టైటిల్తో ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. 1000 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ సినిమాపై రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. సినిమా ఎలా ఉండబోతోందో రాజమౌళి మహేష్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చాడు. స్వతహాగా తాను దేవుణ్ణి ఎక్కువగా నమ్మను అని చెప్పే రాజమౌళి తన సినిమాల్లో ఎక్కువగా దేవుళ్ల రిఫరెన్స్ చూపిస్తారు. గతంలో తమ కుటుంబానికి దైవభక్తి ఉన్నా తాను మాత్రం నాస్తికుణ్ణేనని చెప్పుకుంటారు. అయితే రాజమౌళి మాత్రం అప్పుడప్పుడు దేవాలయాలను దర్శిస్తూ ఉంటారు. తాజాగా రాజమౌళి కర్ణాటకలోని బళ్ళారి అమృతేశ్వర ఆలయానికి వెళ్లారు. అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రాజమౌళి తర్వాత అక్కడ వారితో ముచ్చటించారు. తన తర్వాతి సినిమా మహేష్ బాబుతో చేస్తున్నానని స్పష్టం చేశారు. అయితే సినిమా టైటిల్ పై కొందరు ప్రశ్నించగా ఇంకా టైటిల్ ఫైనల్ కాలేదన్నారు. మహేష్ సినిమాపై రాజమౌళి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ గ్లోబ్ ట్రాటనింగ్ మూవీ కోసం ఇప్పటికే మహేష్ బాబు స్పెషల్ ఎక్సర్సైజులు స్టార్ట్ చేశాడు. జక్కన్న సినిమా కోసం మహేష్ బాబు ఎంతో కష్టపడుతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన రాజమౌళి సమ్మర్లో సెట్స్ మీదకి తీసుకెళ్లనున్నట్టు ప్రచారం జరుగుతోంది.